Greetings in the name of Jesus Lord our Savior. క్రీస్తు నామమున శుభవందనములు. మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుట, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. చూసిరు ఇక్కడ శత్రువును ప్రేమించమన్నాడు, తర్వాత హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎల్కానా అనే వ్యక్తికి ఎంతమంది భార్యలు? 2. హన్నా, పెనీనా. ఈ పెనీనా పెట్టిన బాధలు ఎలా ఉంటాయి? నువ్వు కూరలో ఉప్పేయలేవు అని, ఏదో ఒకటి కాదు. ఆమె పెట్టిన ఇబ్బందులకు హన్నా ఏం చేసింది? ప్రార్థన చేసింది. హన్నా ప్రార్థన చేస్తేనే హన్నా ప్రార్థన విని మంచి చక్కని కుమారుడు పుడతాడు. ఎవరు? సామెయేలు. పరిశుద్ధ బైబిల్ ఉంది కదా, 1 సామెయేలు 2 సామెయేలు. హన్నా ఎలా ప్రార్థన చేసింది? పెనిన పెట్టిన బాధలకి. కాబట్టి హింసిస్తారు. కాబట్టి మీరు చేసే ఉద్యోగం కావచ్చు, ఏదైనా వ్యాపారమే కావచ్చు, ఏదైనా వృత్తి పనే కావచ్చు, ఏం చేయాలి? హింసించే వాళ్ళు కంపల్సరీ ఉంటారు. మీరు వ్యాపారం ఏందనుకో, కస్టమర్లు హింసిస్తారు. ఇదేంటి, మీరు క్వాలిటీ వస్తువు ఇచ్చినా కానీ క్వాలిటీ లేదని, ఏదైనా ఆఫర్ ఇవ్వలేకుండా ఆఫర్ లేదని ఏదో ఒక కారణం పెడతారు కస్టమర్లు. 10-20 మంది 20 రకాల మనస్తత్వాలు ఉంటారు. మీరు ఏదైనా ఉద్యోగం చేశారనుకోండి, పైన బాస్కు లోబడాలి, కింద అసిస్టెంట్లకు ప్రేమగా చూడాలి. హింసించే వాళ్ళు కంపల్సరీ ఉంటారు. మీరు చేసే ఉద్యోగంకు ఒక 2 నిమిషాలు లేట్ అయినా కానీ, 20 నిమిషాలు లేట్ అయినా కానీ, ఎందుకు లేట్ అయిందని 10 నిమిషాలు క్లాస్ తీసుకుంటారు. అదే మీరు వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేశారనుకోండి, ఖచ్చితంగా దేవుడు మెండైన దీవెనలు వాళ్ళకుంటాయి, మెండైన దీవెనలు మీకుంటాయి. కాబట్టి నేను పనిచేసిన స్థలం నుంచి వచ్చిన అనుకోండి, వచ్చి మోకాళ్ళుని ప్రార్థన చేస్తే మన ప్రార్థన వినడు. మన కుటుంబ క్షేమమైన, సంఘక్షేమమైన, ప్రపంచ క్షేమమైన ఏ ప్రార్థన చేసినా వినడు. మీరు పనిచేసి వచ్చిరా, మీ యజమానిని దీవించండి, మీ పక్కన ఉన్న కొలీగ్స్ని దీవించండి, కింద అసిస్టెంట్లను దీవించండి. అప్పుడే ఆ డబ్బు శ్రేష్టంగా మీ గృహంలో ఉంటుంది. లేకుంటే సినీని సంచలేసినట్టే అయిపోతుంది. మీరు బస్సు దిగిరా, బస్సు కండక్టర్ను, డ్రైవర్ను దీవించండి. ఆ బస్సు ఊడ్చే వాళ్ళ క్షేమం కోసం ఆర్టీసీ డిపార్ట్మెంట్ అందరిని దీవించండి. పనిచేసి వచ్చిరా, మీ బాస్ను, మీ కొలీగ్స్ను అందరిని దీవించాలి. యోబు ఏం చేసిండు? తన కుటుంబ క్షేమం కోసం తక్కువ చేసుకున్నాడు, ఎక్కువగా ఇతరులని దీవించిండు. కాబట్టి మీ శత్రువును ప్రేమించినప్పుడు హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. చూడండి, మత్తయి సువార్త 6:30 వరకు. కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతింపకూడదు, రేపటి దినం దాని సంగతులను గురించి చింతించను. ఏనాటి కీడు ఆనాటికి చాలును. కాబట్టి మనం ఏం వెతకాలంటే, మొదట ఆయన రాజ్యం నీతి వెతకాలి. క్రీస్తు రాజ్యం ఏంటిది? ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవము. ఎలా వచ్చింది భూలోకంకు? గొర్రెపిల్ల స్వభావంతో వచ్చిండు. ఈ నీటి బుగ్గ లాంటి జీవితంలో 4 రోజుల అంగడిలాగా వచ్చిండు. ఇది శాస్త్రమని రాలేడు. ఈ పరిశుద్ధ బైబిల్ ఉన్న ప్రవక్తలు కానీ, ఇలా సువార్థికులు కానీ, పరిచారకులు కానీ, యేసుప్రభు 12 మంది శిష్యులు కానీ, ఈ లోకం వాళ్ళకు యోగ్యమైనది కాదు. అంటే ఈ లోకంకి ఎలా వచ్చారు వాళ్ళు? ఏదో 4 రోజుల అంగడి, నీటి బుగ్గ లాంటి జీవితంలో దేవునికి నమ్మకంగా ఉండి దేవుని కుడిపార్శ్వానికి వెళ్ళాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి అన్నట్లు వచ్చారు. మరి క్రీస్తు ఎలా వచ్చింది భూలోకంకు? తను తగ్గించుకొని గొర్రెపిల్ల స్వభావంతో వచ్చి ప్రేమ కలిగి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి పరలోకంకి ఎత్తబడ్డాడు. మరి మనం కూడా అడగాలి, ప్రభా మీలాంటి DNA దయచేయండి, మీలాంటి దయాగుణం దయచేయండి, మీలాంటి చూపుల్లో పరిశుద్ధ దయచేయండి, తలంపుల్లో పరిశుద్ధ దయచేయండి. అడుగుడు మీకు ఇవ్వబడింది కదా, మత్తయి సువార్త 7:7. అవి అడగాలి. కాబట్టి మనం ఫలించాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం ముందుకెళ్ళాలి. అంటే ఏం చేయాలి?
ఉపవాసం, కన్నీటి ప్రార్థన, ఇంకా ప్రేమ కలిగి, దయ కలిగి ఇతరులను దీవిస్తూ ముందుకెళ్ళాలి. దుష్టుడు అపవాది ఏం చేస్తాడు? ఏదో ఒక రకంగా అగ్నిబాణాలు వేస్తూనే ఉంటాడు. కాబట్టి దుష్టుడు అపవాదం వేసే అగ్నిబాణాలు ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? చూడండి, ఇక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రంలో ఎదిరించే శక్తివంతులు దేవుడికి సర్వాంగ కవచం ధరించుకొనుడి. దేవుడికి సర్వాంగ కవచం. ఇంకొకటి ఏంటిది? ఆత్మ ఖడ్గము 17వ వచనం. మరియు రక్షణను శిరస్సును దేవుని వాక్యం ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. కాబట్టి మనం ధరించుకోవాలి. ఇక్కడ చూడండి, దుష్టుడు అపవాదిని ఎట్లా పడగొడతాడు? దోచుకున్న ద్వారా పడగొడతాడు, సనువుకున్న ద్వారా పడగొడతాడు, మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో పడగొడతాడు. ఎర్రసముద్రం దాటి ఎంతమంది? 6,24,000 మంది. కానాను చేరుకున్నది ఎంతమంది? ఇద్దరే. మరి మిగతా వాళ్ళని తెలియకపోయారు. ఇతరులు చంపేశారు కొంతమందిని. కొంతమంది రోగాలు వచ్చి చనిపోతారు, కొంతమంది పాములు గుడి చనిపోతారు. 3 రకాల చనిపోతారు. మరి కానాను చేరుకుంది ఇద్దరే, యెహోషువ, కాలేబు. మరి ఎర్రసముద్రం దాటినప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలు, మరి 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలై కొండ చుట్టూ తిరిగి కానం చేరుకుంటారు. మిగతా వాళ్ళు అంతా ఏం చేస్తారు? రాలిపోతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఎఫెసీ పత్రికలో ఉన్నట్టు సత్యం కాపాడాలి. ఇక్కడ చూడండి, సనుక్కోవద్దు. ఎలా అనగా మీరు మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని. సత్యం ఉండాలి, మళ్ళీ నీతి అని ఉండాలి. నీతి అంటే ఏంటిది? శాస్త్ర నీతి, పరిశీలన నీతి కంటే అధికంగా కన్యలు మీరు పరలోక రాజ్యం ప్రవేశింపలేరు అంటారు. ఈ లోకంలో ఉన్న అందరి నీతి కంటే మన నీతి స్పెషల్గా ఉండాలి. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు నేను దుబాయ్ అనే ప్రాంతంలో 5-6 రకాల పనులు చేసిన. ఏ పని చేసినా కానీ అందులో యథార్థత, దశభాగం కంపల్సరీ ఇచ్చేవాడిని నా బాసులకు. ఎందుకంటే అబ్రహాము ఏ ప్రాంతంలో పనిచేసినా మెల్కీషెదెకు దశమభాగం ఇచ్చాడు. మీరు ఏ పని చేయండి, అక్కడ దశమభాగం ఇచ్చారు అనుకోండి, ఖచ్చితంగా మీ కుటుంబానికి 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా మెండైన దీవెనలు. అబ్రహాం సంతానం ఎలా ఉంది? ఆకాశంలో లెక్కింపని నక్షత్రం వలె ఉంది, సముద్రం ఇస్కరేణుల వలె ఉంది. అబ్రహాం మెల్కీషెదెకు దశమభాగం ఇచ్చాడు. కాబట్టి మీరు ఏ పని చేసినా, కూలి పని చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వృత్తి పని చేసినా, అక్కడ దశమభాగం ఇవ్వండి. ఇస్తే ఖచ్చితంగా మెండైన దీవెనలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ధనము సమస్త కీడులకు మూలము. యేసుప్రభు పరమైన శిష్యులు చూసిరా, వాళ్ళ ధనమంతా వదిలిపెట్టి క్రీస్తుని వెంబడించారు. కాబట్టి మీరు పనిచేసిన స్థలంలో కూలి పని కావచ్చు, అక్కడ పక్కన్న వ్యక్తులు ఏం చేస్తారు? మీరు పనిచేసేది ఏమన్నా ఫుడ్ ఐటమ్ కానీ, లేకుంటే ఏమైనా ఫ్యాక్టరీలో కానీ, ఎక్కడ చేసినా కానీ ఎక్కువ డ్యామేజ్ ఉన్నాయనుకోండి, రహస్యంగా తెచ్చుకుంటారు. కానీ అది కుటుంబం మీదకి వస్తుంది, వాళ్ళ మీదకి వస్తుంది. ఎక్కడైనా కూలి పని చేసారు అనుకోండి, వ్యవసాయ తోటలు అక్కడెక్కడ కూరగాయలు కానీ రకరకాలు తెచ్చుకుంటారు రహస్యంగా, అది కుటుంబం మీదకి వస్తుంది. కాబట్టి మోషే 11 చివరికి ఏముంది? తన పొరుగు అంది ఆశింపకూడదు. కాబట్టి మీరు ఏం పని చేసినా కానీ నీతి అనేది కాపాడాలి, సత్యం అనేది కాపాడాలి. ఇంకోటి ఆత్మ ఖడ్గం. మన ఆత్మను దేవునికి అప్పగింపాలి. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. హృదయాన్ని ఎప్పుడు మన మంచి తలంపుల చేత, మంచి చేత నింపుకోవాలి. ఈ ఉపమానం సజ్జనుడు, దుర్జనుడు. సజ్జనుడు తన మంచి దాని సద్విషయం తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ దాని నుంచి దుర్విషయం తెచ్చు. కాబట్టి మనం ఎలాంటి విత్తితే అలాంటి కోస్తాం. ఎల్లప్పుడూ ప్రేమ కలిగి, దయ కలిగి, సజ్జనుని హృదయంతో నింపుకున్నాం అనుకో, ఖచ్చితంగా మనకు మెండైన దీవెనలు. ఇంకేమి వచ్చింది ఇక్కడ?
దుష్టుడు అపవాది వేసే అగ్నిబాణం ఎదుర్కోవడానికి పాదములకు సువార్తను సిద్ధ మనసు తొడుక్కొని నిలబడి, ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకునుడి. విశ్వాసం అనే డాలు చూసిన పూర్వకాలంలో ఒక సైనికుడు యుద్ధం చేస్తున్నట్టే చేతిలో ఒకటి ఉంటుంది డాలు, ఈ చేతిలో కత్తి ఉంటుంది. ఎదురు నుంచి సైనికుడు వస్తే ఈ డాల్ని అడ్డం పెట్టి ఈ కత్తితోటి అతన్ని పడగొట్టాలి. కాబట్టి దుష్టుడు అపవాదం ఏంటంటే అవిశ్వాసం కలుగజేస్తాడు. కష్టాలు, ఇబ్బంది, ఎరుకులు చేపించి యోబు అంటే ఎన్ని కష్టాలు పెడతాడు సాతాను దుష్టుడు అపవాది. ఎన్ని శ్రమలు వచ్చినా అని విశ్వాసంలో పడిపోలేదు. శద్రకబేద్నెగో మోషేకు విశ్వాసంలో పడిపోలేదు. అబ్రహాం విశ్వాసం బట్టి అతను నీతిమంతుడని పొందాడు. దానియేలు చూడండి, విశ్వాసం బట్టి ప్రార్థన చేసినప్పుడు సింహముల నోళ్ళు మోపించాడు. శద్రకబేద్నెగో మోషేకు అగ్ని బలాన్ని చల్లార్చారు. కాబట్టి మీకు ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, ఎరుకులు రాని విశ్వాసం అడగాల. ప్రభు నాకు అబ్రహాం లాంటి విశ్వాసం అండి, శద్రకబేద్నెగో మోషేకు లాంటి విశ్వాసం దయచేయండి, దానియేలు లాంటి విశ్వాసం దయచేయండి అని ఉండాలి. కానీ దుష్టుడు వేసి ఏ రకంగా వస్తాడో తెలియదు. వాడిని ఎదుర్కొనే శక్తిని దయచేయండి దేవా అని మనం దేవుని అడిగితే ఖచ్చితంగా మనకు విశ్వాసాన్ని ఇస్తాడు. విశ్వాసాన్ని కాపాడుకోండి. ఇతరులకు 10% ఇవ్వండి. ప్రార్థనలో ఉండి దీవించండి. వేసిన మన గ్లాసులు ఎవరిని ఇస్తే వాళ్ళకు ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు అట్లా దీవిస్తూ ప్రేమ కలిగి ఉన్నాడు అనుకోండి, మీకు ఎలాంటి సమస్య అయినా మేఘాలు కరిగించినట్లు కరిగించేస్తాడు దేవుడు. అసలు శ్రమలు అనేవి ఉండవు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మరి నా కోసం, నా కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయండి. నాన్నగారి పేరు రాజం. 3-4 సార్లు మందిరంకి వచ్చాడు. ఇప్పుడు టెంప్టేషన్లో ఉన్నాడు, శోధనలో, మోకాళ్ళ నొప్పులు. తమని పేరు మోహన్. భార్య రావడం లేదు, వాళ్ళ భార్య భర్తలు వేరుగా ఉన్నారు. కూతురు పేరు శివాని. గుగ్గిల తిరుపతి లక్ష్మి, మనోజ్, శ్రీవాణి, మల్లేశం, దేవక్క, భార్గవ్, గొడుగు, ప్రమీల, లత, గంగు, మల్లవ వీళ్ళందరూ దీవించండి. మీకు మీ కుటుంబానికి 30 60 100 ఆశీర్వాదం ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ లార్డ్.